కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. బిడ్డా, ఏంటమ్మా ఇలా జరిగింది? నన్ను క్షమించమ్మా. మనవన్నో మనవరాలను ఇస్తానని ఆశ పెట్టి నిరాశపరిచాను. బిడ్డ, దేవుడు మనకిప్పటికీ ఇంతే ఇచ్చాడు. ఏం చేస్తాం? బిడ్డైనా గొడ్డైనా రుణం ఉన్నంత వరకే. బిడ్డ, నువ్వు పిల్లల్ని కనకపోయినా తల్లివే. కంపెనీలో 100 మంది కార్మికులకు అన్నం పెట్టే తల్లివి. ఇంట్లో భర్తను అత్తను కంటికి రెప్పలా చూసుకునే తల్లివి. నీకా దేవుడు కడుపుకోతివ్వడు. మళ్ళీ తొందరలోనే నీ బిడ్డను నీకు తిరిగిస్తాడు. అది కాదమ్మా, బిడ్డ కడుపులో పడగానే ఎంతో సంతోషించాను. కానీ ఆ ఆనందం కొన్ని రోజులు కూడా నిలబడలేదు. ఇంటికి వారసుడు రాబోతున్నాడని అత్తయ్య ఎంతో సంబరపడింది. ఇప్పుడు ఆ ఆనందం అంతా ఆవిరైపోయింది. ఇక అత్తయ్య కొన్ని నెల చూడగలను. బిడ్డ, పరిస్థితుల్ని మనుషుల్ని నీకంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒక్కసారి ఆలోచించు. ఇది ఎవ్వరూ ఊహించని పరిస్థితి. దీంట్లో నీ తప్పేమీ లేదు. ఈ పరిస్థితుల్లో బాధ కలగడం సహజం. కానీ నువ్వు తట్టుకుని నిలబడితేనే ఈ ఇల్లు నిలబడుతుంది. బాధపడొద్దని నేను చెప్పను, కానీ ఎన్నో బాధల్ని తట్టుకుని నిలబడ్డావు. దీన్ని కూడా తట్టుకుని ధైర్యంగా నిలబడు. బిడ్డ కోసం నువ్వు ఏడుస్తున్నావు. నీకేమవుతుందోనని నేను భయపడుతున్నాను. నాకు కడుపు కోత మిగిల్చకు బిడ్డ. కావేరి, బిడ్డ, నీ కడుపు మళ్ళీ పండుతుంది. ఈ ఇంట్లో బోసి నవ్వులు వినిపిస్తాయి. కాస్త ఓర్చుకో. కాస్త ఓర్చుకో.
ఎందుకమ్మా మా కోసం నువ్వు మాటలు పడతావు? మేమిక్కడ ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏంటో చెప్పలేం. మేమిక్కడ ఉండటం కరెక్ట్ కాదు. పిన్ని, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. ఏంటంకిత వదిలేసేది? కావేరికి అబార్షన్ అవడానికి కారణం మేమని నింద వేశారు. ఈ విషయం బయట తెలిస్తే నేను తలెత్తుకుని తిరగలనా? అవునంకిత, వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు, మేం పడుతున్నాం. ఇక మా వల్ల కాదు. అవునంకిత, వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు లేకపోయినా ఆ జీవితమే బాగుందనిపిస్తుంది. అప్పుడు మాటలు పడేవాళ్ళం, కానీ ఇలా చెయ్యని తప్పులు కాదు. హౌస్ రెంట్ కట్టకపోతే ఓనరు, ఈఎంఐ కట్టకపోతే ఫైనాన్స్ వాళ్ళు, చిట్టీలు కట్టకపోతే చిట్టీల వాళ్ళు ఏదో ఒకటి అనేవారు. కానీ ఆ మాటలు మనసుని గాయపరిచేవి కాదు. మా నిస్సహాయతకి బాధపడేవాళ్ళం అంతే. కానీ ఇక్కడ అనుక్షణం మా మనసుని గాయపరుస్తూనే ఉన్నారు. ఇక మేమిక్కడ ఉండం. పిన్ని, అలా అనకు. ఏం జరుగుతుందో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇక నుండి మిమ్మల్ని ఎవ్వరూ ఒక్క మాట అనకుండా చూసుకుంటాను. ఏంటమ్మా అంకిత, వాళ్ళ మాయలో పడిపోతున్నావు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలీదా? వీళ్ళు ఏ రోజైనా నిన్ను మనిషిలా చూసారా? ఎప్పుడు నీ మీద పెత్తనం చేస్తూనే ఉంటారు. నాన్న, మీ జనరేషన్ కి ప్రేమకి పెత్తనానికి తేడా తెలీదు. వట్టి బ్లాక్ అండ్ వైట్ బ్యాచ్. అవునే, మేము బ్లాక్ అండ్ వైట్ బ్యాచ్మే. కానీ బ్లాక్ అండ్ వైట్ గా ఉండే కళ్ళే ప్రపంచంలో ఉన్న రంగులన్నీ చూపిస్తాయి. మా వల్లే మీ జనరేషన్ అన్ని రంగులు చూడగలుగుతున్నారే, అన్ని సుఖాలు అనిపిస్తున్నారు. అది తెలుసుకో ముందు. నాన్న, నువ్వేంటి వాళ్ళని సమర్థిస్తున్నావు? పిన్ని, అక్క ఎన్ని పొరపాట్లైనా చేసుండొచ్చు, కానీ దుర్మార్గులు కాదు. నువ్వు ఎంతసేపు వీళ్ళ వైపు నుంచి ఆలోచిస్తావేంటమ్మా? వీళ్ళకి వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు వీళ్ళు లేనిపోని పనులని ఎందుకు చేస్తున్నారు? వీళ్ళిద్దరూ జ్యూస్ చేసే చోటకి ఎందుకు వెళ్ళారు?